రోజులు గడిచాయి, నెలలు మారిపోతున్నాయి, కానీ మినిస్టర్ మాత్రం వీడలేదు. ఇంతకీ గండికోట బాలిక హత్య కేసులో అసలు ఏం జరుగుతోంది? 60 రోజులైనా నిందితులు ఎందుకు దొరకడం లేదు? పోలీసుల ముందున్న ఆప్షన్స్ ఏంటి? గండికోట రహస్యాన్ని ఎలా ఛేదించబోతున్నారు పోలీసులు? ట్విస్టుల మీద ట్విస్టులు, క్రైమ్ థ్రిల్లర్కు మించి మలుపులు, రోజుల తరబడి దర్యాప్తు, వందలాది మంది విచారణ, అయినా వీడని సస్పెన్స్. జూలై 14న కడప జిల్లాకు చెందిన బాలిక ప్రియుడితో కలిసి గండికోటకు వెళ్ళింది. అక్కడే శవమై కనిపించింది. చూస్తుంటేనే మర్డర్ అని తెలిసిపోయింది. ఒంటిపై తీవ్ర గాయాలున్నాయి. దాంతో మొదట ప్రియుడే బాలికను హత్య చేశాడని అంతా భావించారు. ఆ దిశగా పోలీసులు విచారించారు. బాలిక మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఫోరెన్సిక్ డాక్టర్లతో పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. బాలికపై లైంగిక దాడి జరగలేదని, బలంగా కొట్టడంతో అంతర్గత భాగాలు దెబ్బతిని చనిపోయిందని నివేదిక సారాంశం. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారించి ప్రియుడు హత్య చేయలేదని నిర్ధారణకొచ్చారు. ఆ తర్వాత బాలిక కుటుంబ సభ్యులను అనుమానించారు. వారిని పిలిచి ప్రశ్నించారు. బాలికకు వరుసకు అన్నయ్య అయ్యే సురేంద్ర, కోటయ్యను ప్రశ్నించారు. అయితే హత్యతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దాంతో 10 సెల్ ఫోన్ టవర్స్ కాల్ డేటాను అనాలిసిస్ చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఏమీ దొరకలేదు. విచారణలో ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు. దాంతో లైట్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు పోలీసులు. సురేంద్ర, కొండయ్యతో పాటు బాలిక ప్రియుడికి నోటీసులు ఇచ్చారు. లైట్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమని జమ్మలమడుగు కోర్టు ముందు వారు చెప్పినట్లు టాక్. దీంతో ఎక్కడ ఎప్పుడు నిర్వహించాలన్నది కోర్టు నిర్ణయించనుంది. అయితే లైట్ డిటెక్టర్ కంటే ముందే మరోసారి అనుమానితులను విచారించడానికి పోలీసులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. సున్నితమైన కేసు కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గండికోట రహస్యంలా మారిన బాలిక హత్య కేసు మిస్టరీ ఎప్పుడు వీడుతుందా అని ఉత్కంఠగా మారింది.